హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాళీ కోపంగా అమరేంద్ర ఇంటి గేట్ ని తోసుకొని లోపలికి వస్తుండగా రాథోడ్ కాళీని ఆపడానికి చాలా ట్రై చేస్తూ, ఒక్కసారి నీకు బుద్ధి రాలేదా, జైలుకి వెళ్ళొచ్చాక కూడా అని అరుస్తూ ఉంటాడు. ఇక కాళీ రాథోడ్ని తోసేసి, నీతో మాట్లాడడానికి రాలేదు నేను, అమరేంద్ర గారు అని అంటూ అరుస్తూ గుమ్మం ముందుకు వెళ్ళి అలాగే కేకలేస్తూ ఉంటాడు కాళీ. రాథోడ్ అతన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. నీకేమైనా బుద్ధుందా, పదరా ఇక్కడ నుంచి అని రాథోడ్ కాళీని గెంటేయడానికి ఎంత ట్రై చేస్తున్నా కూడా కాళీ రాథోడ్ మాటలని వినడు. ఇక ఆ అరుపులకి బయటికి వచ్చిన బాగి, మామయ్య నువ్వెప్పుడు జైల్లో నుంచి రిలీజ్ అయ్యావు అని అంటూ ఉండగా, నేను నీతో మాట్లాడడానికి రాలేదు బాగి, మీ ఆయన్ని పిలువు అమరేంద్ర గారు అని అరుస్తూ ఉంటాడు. ఆ పిలుపులతో ఆ పిల్లలు పెద్దవాళ్ళిద్దరు కూడా బయటికి వచ్చి, ఏ బుద్ధి లేదారా నీకు, ఇంటికి వచ్చి ఇంత గొడవ చేస్తావా, నీకెంత ధైర్యం, వెళ్ళిపోరా ఇక్కడ నుంచి అని సదాశివం గారు కూడా కాళీని తిడుతుండగా, నేను మీతో ఎవరితో మాట్లాడడానికి రాలేదు, అమరేంద్ర గారితో మాట్లాడడానికి వచ్చాను అని అరుస్తూ అమరేంద్ర గారు అని అరుస్తూ ఉంటాడు కాళీ. ఇక రాథోడ్, పదరా నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి పద అని అరుస్తూ ఉంటాడు రాథోడ్ కాళీపై. ఇక కాళీ కోపం తట్టుకోలేక రాథోడ్ కాలర్ని పట్టుకొని ఊపేస్తూ, చెప్పాను కదా నేను అమరేంద్ర గారితో మాట్లాడే వరకు ఎక్కడికి వెళ్ళను అని అరుస్తూ ఉండగా, అమరేంద్ర ఒక్కసారిగా వచ్చి కాళీ చెంపని పగలగొట్టేస్తాడు. ఇక దాంతో షాక్ అవుతాడు కాళీ. మళ్ళీ అమరేంద్ర కొట్టబోతూ ఉండగా ఒక్కసారిగా కాళీ అమర్ చేయిని పట్టుకొని ఆపి, మీకొక నిజం చెప్పడానికి వచ్చాను అని అనగానే బాగి, ఏంటి మామయ్య ఆ నిజం అని అడిగేస్తుంది. ఈయన గారి భార్యని, ఆ పిల్లల తల్లిని, ఏమీ ఎరుగని అమాయకురాలిని, ఈ ఇంటి దీపాన్ని చంపిందెవరో చెప్పడానికి వచ్చాను అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి, ఏం చెప్తున్నావురా అని అందరూ అరుస్తూ ఉండగా, ఆరుని చంపిందెవరో నీకు తెలుసా అని అరుస్తుంటాడు అమర్ కూడా. అవును తెలుసు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికే ఆ దేవత అడ్డుందని ఆ దేవతని చంపేశారు. ఆ నిజం సరస్వతి మేడంకి తెలుసు కాబట్టి నా ద్వారా సరస్వతి మేడంని చంపాలి అనుకున్నారు. రెండోసారి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి బాగి అడ్డొస్తుంది కాబట్టి బాగిని కూడా అప్పటి నుండి చంపాలని ట్రై చేస్తున్నారు అని కాళీ అరుస్తుంటాడు. ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు. అమర్, ఎవరు నా భార్యని చంపిందెవరు అని గట్టిగా కాళీ కాలర్ని పట్టుకొని ఊపేస్తూ అడుగుతూ ఉండగా, ఇంకెవరు, ఆ మనోహరియే ఆ మేడంని చంపేసింది అని అనగానే అమర్ కూడా కోపంగా ఊగిపోతూ మనోహరి అని అరుస్తాడు. దాంతో మనోహరి ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. కాళీ ఇంటికి వస్తే జరిగే పరిస్థితిని గురించి ముందుగానే అంచనా వేసుకుంటుంది మనోహరి. ఇక రాత్రిపూట ఆరు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చిత్రగుప్తుల వారు చెట్టు కింద సేద తీరుతూ ఉండగా పైనుండి విచిత్రగుప్తుల వారు అదంతా దర్పణం నుంచి చూసి చాలా సంబరపడిపోతూ ఉంటాడు. తీవ్రంగా ఆలోచిస్తున్న ఆరు దగ్గరికి చిత్రగుప్తుల వారు వచ్చి, ఏంటి నాగమణి కూర్చే ఆలోచిస్తున్నావా, ఎక్కడుందో గుర్తుకు వచ్చిందా, తీసుకురా వెళ్ళిపోదాం మనం యమపురికి అనగానే ఆరు చిరాకు పడుతూ, నాకు అదే పనా, వేరే పని లేదా, నా పిల్లలు ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, నా కుటుంబం గురించి నేను ఆలోచిస్తున్నాను, మీ నాగమణి గురించి కాదు అని అరుస్తూ ఉంటుంది ఆరు. నీకు సహాయం చేసి ఇక్కడికి తీసుకొచ్చిన నాపై ఇలా అరవడం నీకు కరెక్టేనా అని చిత్రగుప్తుల వారు అరుస్తుండగా, నేనేమైనా తీసుకురమ్మన్నానా, మీరే తీసుకొచ్చారు, అప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచిస్తానే తప్ప మీ గురించి నేనెందుకు ఆలోచిస్తాను, అయినా తీసుకురావడం గురించే మీరు చెప్తున్నారు, నన్ను పగటి వేషంలో మోసం చేసి తీసుకెళ్లారు, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని నిలదీస్తూ, నాకు చిరాకు తెప్పించకండి, వెళ్ళి మూలన కూర్చోండి అని అంటూ ఉంటుంది ఆరు. ఇక దాంతో బిక్కచక్కిపోయి కూర్చొని, నాకీ దరిద్రం ఏంట్రా దేవుడా, నేను బాధపడుతుండడం కాదు, పైనుండి విచిత్రగుప్తుల వారు నన్ను చూసి నవ్వుతున్నారనే నాకు చాలా గిల్టీగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు విచిత్రగుప్తుల వారి గురించి. ఇక ఫ్లైట్ టైం కావడంతో అంజు బ్యాగ్ని సర్దుకొని కిందికి తీసుకొస్తూ ఉంటుంది. అంజు స్టైల్గా సూట్ కేస్ పై కూర్చోగా పిల్లలు ముగ్గురు ఆ సూట్ కేస్ని నెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అందరూ అక్కడికి చేరతారు. ఆరు ఎలాగైనా ఆపితే బాగుండు అని
అనుకుంటూ ఉంటుంది. ఇక రాథోడ్ కూడా బాగి పక్కకి వెళ్ళి ఏమైంది, సార్తో మాట్లాడావా, ఆపమని చెప్పావా అని అడుగుతుండగా లేదు, అక్కడ క్లైమేట్ సహకరించలేదు అని అంటూ ఒక్కసారిగా అమర్ తనని వాటేసుకోవడం గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ చెప్పలేకపోయాను అని అంటూ ఉంటుంది బాగి. ఇక తన ప్రవర్తన చూసి విచిత్రంగా ఫీల్ అవుతూ ఉంటాడు రాథోడ్. రణ్వీర్ కూడా బ్యాగ్ సర్దేసుకొని వస్తారు. అమర్ బాగీలు కూడా అక్కడికే చేరినాక అమర్ రణ్వీర్ ని సర్దుకున్నావా అని అడగగానే సర్దుకున్నాను సార్ అని అనేస్తాడు రణ్వీర్. ఇంకా బోర్డింగ్ కి ఎంత టైం ఉంది అని అమర్ అడుగుతుండగా ఇంకొక 1.5 hours ఉంది సార్ అని చెప్పేస్తాడు రణ్వీర్. రాథోడ్ వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అనగానే అలాగే అంటూ రణ్వీర్ ఇలా అరుస్తూ ఉంటాడు. మనోహరి ఫ్లైట్ టైం అయిందిరా అని పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు రణ్వీర్. ఆ పిలుపుతో అందరూ షాక్ అయి రణ్వీర్ ని చూస్తూ ఉండిపోతారు. ఆరు అది చూసి సంతోషించి మీకు పెళ్ళైన విషయం ఇన్నాళ్లుగా దాచిపెట్టారు, ఇప్పుడు అందరి ముందు దొరికిపోయారు అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక తల బాదుకుంటూ ఉంటుంది మనోహరి రూమ్ లో. ఇప్పుడు ఎలాగైనా వెళ్ళి రణ్వీర్ తో నేను రావడం కుదరదని చెప్పేయాలి అని అనుకుంటూ బయటికి వస్తుంది. ఇక ఆ పిలుపు విన్న బాగి రణ్వీర్ ని అదో రకంగా చూస్తూ ఏంటి మీకు ముందే పరిచయం ఉంది కదా అందుకే అలా పిలిచారా అని అడుగుతుండగా అయ్యో అటువంటిదేం లేదు, నన్ను ఎందుకు అలా చూస్తున్నారు మీరు అని రణ్వీర్ అడుగుతుంటాడు. బాగి అదే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నట్టు పిలిచారు కదా, ఆ పిలుపుకే అలా చూస్తున్నాం అని బాగి అంటుండగా ఏం మాట్లాడుతున్నావు అని రణ్వీర్ ని బాగిని తిడుతూ ఉంటుంది మనోహరి. ఫ్లైట్ కి టైం అవుతుంది పదా అని రణ్వీర్ అంటుండగా లేదు నేను ఇప్పుడు రాలేను, నువ్వు అంజలిని తీసుకొని వెళ్ళు రణ్వీర్, రేపు మార్నింగ్ నేను జాయిన్ అవుతాను అని అనగానే రణ్వీర్ రేపు మనం ఇంపార్టెంట్ ప్లేస్ అంజలికి చూపిద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు నువ్వు లేకుంటే నేను ఎలా వెళ్ళను అని రణ్వీర్ అంటూ ఉండగా ఇక మనోహరి నేను రేపు వచ్చి జాయిన్ అవుతానని చెప్తున్నాను కదా రణ్వీర్, అంజలిని తీసుకొని వెళ్ళు అని అంటూ ఉంటుంది మనోహరి. ఇక ఎవరు ఏం మాట్లాడకపోయేసరికి సరే అంటూ అంజలిని తీసుకొని రణ్వీర్ వెళ్ళబోతుండగా ఆగండి, అంజలిని పంపించడం కుదరదు అని అనేస్తుంది బాగి. దాంతో అందరూ షాక్ అయి బాగి వైపు చూస్తూ ఉండగా రణ్వీర్ అమాయకంగా అదేంటి మిస్ అమ్మగారు అని అనగానే ఒక ఆడపిల్ల తల్లిగా చెప్తున్నాను, ఓ పరిచయస్తులకి ఆడపిల్లను ఇచ్చి పంపించడం ఎంత టెన్షన్ పడడమో మీకు కూడా తెలుసు అని అనగానే ఆరు సంతోషించి నా చెల్లిని దాటుకొని నా కుటుంబాన్ని తాకడం ఎవరి వల్ల కాదు అని అనుకుంటూ ఉంటుంది. భలే పాయింట్ చెప్పి ఆపేశావు మిస్ అమ్మ అని అనుకుంటూ ఉంటుంది ఆరు. అది కాదు అని రణ్వీర్ ఏదో చెప్పబోతూ ఉండగా ఇక అమర్ కూడా అవును మిస్ అమ్మ చెప్పింది కరెక్టే, హాలిడేస్ లో నేనే అంజలిని ఫ్యామిలీని తీసుకొని వస్తాను రణ్వీర్ అని అనేస్తాడు అమర్. దాంతో బాగి రణ్వీర్ గారు ఇక మీ టైం పూర్తయిందనుకుంటా, బయలుదేరాలనుకుంటా అని అనగానే రణ్వీర్ షాకింగ్ గా చూస్తుంటాడు. అదే ఫ్లైట్ టైం అవుతుంది కదా వెళ్ళండి అని బాగి అనగానే అలాగే అంటూ రణ్వీర్ అక్కడ నుండి బయలుదేరుతాడు. ఇక కోల్కతా వెళ్ళలేనందుకు ముఖం వేలాడుకొని కూర్చుంటుంది అంజు. ఇక అది చూసి ఔరా బిజ్జు గుచ్చి ఎగతాళి చేస్తూ అంజలిని ఏడిపిస్తూ ఉంటారు ఆ పిల్లలు ముగ్గురు. ఇక మళ్ళీ అంజలిని రణ్వీర్ కోల్కతా ఎలా తీసుకెళ్లగలడు, ఇప్పుడు మనుని రణ్వీర్ ఏమంటాడు, కాళీ నిజంగానే నిజం చెప్పేస్తాడా, రాను ఎపిసోడ్స్ లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.